హైకోర్టు చెప్పినా లెక్క చేయకుండా హడావిడిగా అభ్యర్థుల ఎంపిక జాబితాను విడుదల చేయడం జరిగిందని చెప్పి కూడా మనం చూస్తా ఉన్నాం. సో ఈ ప్రభుత్వం డిఎస్సి ఉపాధ్యాయ అభ్యర్థులను నిలువున ముంచింది ఈ కూటమి సర్కార్ అని చెప్పి ఈరోజు ఉపాధ్యాయ సంఘాల వాళ్ళు ఈరోజు రోడ్డెక్కి ఈరోజు అదొక ప్రధానమైన డిమాండ్గా చెప్తా ఉన్నారు. వారు చెప్పినటువంటి అనేకమైనటువంటి డిమాండ్లలో ఇదొక ప్రధానమైన డిమాండ్. ఇంతవరకు ఈ 12th పిఆర్సీ మాకు వేయలేదు, 18 నెలలు అయితే ఉంది, పిఆర్సీ వేయలేదు, మాకు ఇవ్వాల్సినటువంటి 5 డిఏలు ఇవ్వలేదు. ఉపాధ్యాయులను ఉపాధ్యాయేతర వృత్తి దాంట్లో వాడుతూ ఉన్నారు. మరి ఈ యొక్క హై స్కూల్ +2ను పునరుద్ధరించాలి. మాకు పెండింగ్ లో ఉన్నటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో 20,000 కోట్ల రూపాయల బకాయిలు, లీవ్ ఎన్కేష్మెంట్ కానివ్వండి, ఎన్లీవ్ కానివ్వండి, ఈ రోజు రిటైర్ అవుతున్నటువంటి ఉపాధ్యాయులు కూడా ఈ రోజు ఎంతో ఆందోళనలో ఉన్నారు. మా పెన్షన్ కానివ్వండి, మా కమ్యూటేషన్ కానివ్వండి, మా లీవ్ ఎన్కాష్మెంట్ కానివ్వండి,